బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖలో హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ వద్ద జరిగిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. హైందవ జాతిపై అక్కసుతో అనేక మంది మష్కూరులు ఇష్టారాజ్యంగా హింసకు దిగుతున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన నిలిపివేయాలని, దేవాలయాలపై దాడులు, హిందువులపై మారణ హోమం ఆపాలని కోరుతున్నారు. ప్రపంచంలో అనేక మానవ హక్కుల సమితులు ఉన్నాయి. చీటికి మాటికి భారతదేశంలో జరిగినవి జరగనివి అనేక సంఘటనల మీద కథనాలు సృష్టించి భారతదేశాన్ని నీచంగా చిత్రీకరించేటటువంటి సంస్థలేవి ఈరోజు మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద నోరు మెదపడం లేదు. అలాగే అనేక దేశాలు కూడా ఈరోజు మౌనాన్ని వహిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ గళం విప్పాలి. ప్రపంచ హిందువులంతా ఏకమై బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు బంగ్లాదేశ్ అనే చెప్పబడుతున్నటువంటి ఒక దేశము ఈ భారతదేశం యొక్క భిక్ష. భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఉండేది కాదు. 1971లో ఇప్పుడు చెప్తున్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ మీద జరిగేటటువంటి అత్యాచారాలు అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ వీరు వేరు అనేటువంటి దృష్టితో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మీద జరిపేటటువంటి అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలను ఖండిస్తూ భారతదేశం ఈ తూర్పు పాకిస్తాన్కి అండగా నిలిచి పాకిస్తాన్తో యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా అవతరించడానికి షేక్ ముజిబుర్ రెహమాన్ గారి నేతృత్వంలో బంగ్లాదేశ్గా స్వర్ణ బంగ్లాగా అవతరించడానికి ఈ భారతదేశం ఆనాడు అనేకమైనటువంటి త్యాగాలు చేసింది, కృషి చేసింది. అటువంటి భారతదేశంలో ఉండేటటువంటి హిందువుల మీద ఏమాత్రము కృతజ్ఞత లేకుండా అదే హిందువుల మీద దారుణాలు చేస్తున్నటువంటి బంగ్లా మత మౌఢ్యాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు గాను ఈరోజు ఆ బంగ్లాదేశ్ 1971 ఆ యుద్ధానికి ఒక చిహ్నంగా, ఆ విజయానికి ఒక కేతనంగా మనం నిర్మించుకున్నటువంటి విక్టరీ టవర్ వరకు ఈ అమ్మవారి గుడి దగ్గర నుండి ర్యాలీ చేయడానికి ఐక్య హిందూ సంఘాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు ఈరోజు ర్యాలీ జరుగుతోంది. పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ని ఇతర పాకిస్తాన్ తోటి విముక్తి చేసి బంగ్లాదేశ్లో ఉన్న పౌరుల్ని కాపాడింది భారతదేశం. అటువంటి భారతదేశానికి సంబంధించిన హిందువుల్ని బంగ్లాదేశ్లో, అంటే హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్నారు, బంగ్లాదేశ్లో కోత కోస్తుంటే సభ్య సమాజం అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా ఇటువంటి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు వ్యవహారాల్ని బంగ్లాదేశ్లో తప్పనిసరిగా అంతమొందించడానికి ఎన్డీఏ కూటమి కూడా వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది, స్పందిస్తుంది. ఇదొక్కటే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది. ఈ బంగ్లాదేశీయులు చేసే దురాగతాలని అరికట్ట వేయ పురుషులు 2 వరుసలు, మహిళలు 2 వరుసలు. దయచేసి గమనించాలి. పురుషులు 2 వరుసలు, మహిళలు 2 వరుసలు. దయచేసి గమనించాలి. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై జరుగుతున్న రేపులు, బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారం
పురుషులందరూ వెనక్కి పెద్దలందరూ జై శ్రీరామ్. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాలి.